ధనవంతుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఒక లోబి తన స్నేహితురాల్ని కొండపై నుండి తోసి చంపేసింది. కాని అదృష్టం ఆ అమ్మాయి వైపే ఉండటంతో ఆ స్నేహితురాలు అంత ఎత్తు నుండి పడిపోయినా బతికిపోయింది. తన గుర్తింపును దాచుకుని చిన్న చిన్న పనులు చేస్తూ జీవించసాగింది. ఇదిలా ఉండగా లోభి అమ్మాయి సీఈఓని అబద్ధంతో పెళ్లి కొప్పించింది. కాని నిజమైన రక్షకురాలు తన స్నేహితురాలు టీవీలో అన్నీ చూసింది. ఆమె అన్ని తిరిగి తీసుకోవాలని ప్రతిజ్ఞ చేసి బాధను తట్టుకుని సర్జరీ చేయించుకుని లోబి స్నేహితురాలిలా మారిపోయింది. తర్వాత ఆమె డెలివరీ వర్కర్ గా లోబి స్నేహితురాల ఇంటికెళ్ళింది. అక్కడ సీఈఓ ప్రాణాలు కాపాడినట్టు అబద్ధం చెప్పినందుకు ఆ అమ్మాయిని తండ్రి మందలించడం చూసింది. నిజానికి సీఈఓ ప్రమాదంలో స్పృహ తప్పినప్పుడు ఒక నర్సే కాపాడింది. ఇంట్లో అందరూ టెన్షన్ లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా నిజమైన అమ్మాయి వారి ముందు ప్రత్యక్షమైంది. ఆమె ముఖాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆ అమ్మాయి తన రక్తపు గ్రూప్ ఏమిటని అడిగింది. ఆమె తన రక్తం పాండా బ్లడ్ అని చెప్పగానే తల్లి కూతుళ్ల కళ్లల్లో ఆనందం మెరిపింది. ఆమె సీఈఓని పెళ్లి చేసుకుంటే $5 మిలియన్ ఇస్తామన్నారు. తన ప్రాణదాతకు పాండా బ్లడ్ ఉందని సీఈఓకు తెలుసు. కానీ ఆ లోబికి వేరే గ్రూప్ ఉంది. ఆమె ప్లాన్ ప్రకారం సీఈఓని పెళ్లి చేసుకుని అనుమానాలు తీర్చాక ఆ అమ్మాయిని చంపాలనుకుంది. కానీ తన ప్లాన్ తెలిసిందన్న విషయం ఆమెకు తెలీదు. అందుకే ఆ అమ్మాయి వెంటనే అంగీకరించి నమ్మకం కలిగించేందుకు సీఈఓని కలవడానికి వెళ్ళింది. అక్కడ వైలిన్ వాయించి వెంటనే సీఈఓ దృష్టిని ఆకర్షించింది. అంటే ఆమె ప్రతీకారం ప్లాన్ లో మొదటి అడుగు విజయవంతమైంది. తర్వాత రోజు ఉదయం సీఈఓ స్వయంగా ఆ అమ్మాయిని ఇంటికి వదిలిపెట్టాడు. అలాగే $5 బిలియన్ విలువైన ఒక డ్రెస్ ను బహుమతిగా ఇచ్చాడు. ఈ డ్రెస్ నిశ్చితార్థ వేడుకలో ధరించమని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆ రోజు అందరి ముందు ఈ అమ్మాయి తన భవిష్యత్ భార్యని ప్రకటించబోతున్నా అని చెప్పారు. ఇది చూసిన ఆ లోబి అమ్మాయి అసూయతో నిండిపోయింది. సీఈఓ వెళ్ళగానే ఆమె ఆ అమ్మాయిని చంపబోయింది. కాని తండ్రి ఆపాడు. రాత్రి పార్టీలో అందరూ ఆమెను వైలిన్ వాయించమంటే రాకపోయేసరికి తన చేతికి గాయమైందని సాకులు చెప్పింది. అందుకే అందరూ ఆమెపై సానుభూతి చూపించడం ప్రారంభించారు. కానీ ఆ లోభి మరోలా ఆలోచించింది. ఆమె ప్రకటించింది, మీరు నిరాశ చెందకూడదని నా పని మనిషి వైలిన్ వాయిస్తోంది. ఆ పని మనిషి మరెవరో కాదు, ఆ అమ్మాయే. దీన్ని విని ఆ అమ్మాయి షాక్ అయింది. నాకిది వాయించటం రాదు అని చెప్పింది. ఆ లోబి అమ్మాయి, సిగ్గుపడకు, నేను నీకు నేర్పించాను కదా అని చెప్పింది. అందుకే ఆ అమ్మాయి ఆమె మాటలు వినాల్సొచ్చి వైలిన్ వాయించడం ప్రారంభించింది. కానీ వైలిన్ స్వరం వినగానే సీఈఓ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇదే స్వరం ఆ అమ్మాయి ఆ రాత్రి సీఈఓకి వాయించింది. అందుకే సీఈఓ వెంటనే ఆ అమ్మాయిని ఆపి, నువ్వెవరు, ఈ స్వరం నీకెవరు నేర్పారు అని అడిగాడు. ఇది విని ఆ లోబే అమ్మాయి గబ్బరపడి, స్పష్టంగా నేను నేర్పించాను కదా అని చెప్పింది. అయితే అదే సమయంలో ఆ అమ్మాయి దగ్గర నుండి సీఈఓకి ఆ రాత్రి ఆ అమ్మాయి వేసుకున్న పరిమళం వాసన వచ్చింది. అందుకే సీఈఓకి ఇంకా ఆసక్తి పెరిగి, ఈ పరిమళాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయికి సమాధానం తెలియదు. అందుకే సీఈఓ మాస్క్ తీయమన్నాడు. తర్వాత ఏమవుతుందో చూడాలంటే